హాయ్ అండి. అందరికీ నమస్కారం. యూట్యూబ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ యూట్యూబ్‌ని ఆసరా చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. ఎంతోమంది నిరుద్యోగులకి యూట్యూబ్ అనేది వరంలా మారింది. క్రియేటర్స్‌కైతే ఇంకా ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ లాగా నిలబడిపోయింది. నేను గత 2012 లేదా 2013 నుంచి యూట్యూబ్ మీద నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. ఎలాగైనా సరే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలని చాలా దాని మీద రకరకాలయన్నీ కూడా వీడియోస్ చేస్తూ పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. కొన్ని యూట్యూబ్ ద్వారానే ఎలా పెట్టాలో నేర్చుకున్నాను. కొన్ని సలహాల ద్వారా నేర్చుకున్నాను. ఇట్లా ఆల్మోస్ట్ ఒక 13 ఛానళ్ళని నేను క్రియేట్ చేయడం జరిగింది. ఏ ఛానల్ చేశానో, ఏ ఛానల్ ఉందో, ఏ ఛానల్ లేదో కూడా తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అప్పటికి ఈ మానిటైజేషన్ పాలసీస్ ఇవన్నీ రాలేదప్పుడు. నేను ఫస్ట్ నా నా పేరు మీద నేను ఛానల్ చేయడం జరిగింది. నా ఫస్ట్ ఛానల్ వచ్చేసి మై ఒపీనియన్ టీవీ. అప్పుడు చేశాను. ఈ ఈ పాలసీలు లేవు. ఈ 4000 గంటలు లేవు కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని వీడియోలు ఏ వీడియోలు పెట్టినా డబ్బులు వచ్చేటివి. ఇంచుమించు ఒక $30 దాకా నా యొక్క యూట్యూబ్ ఛానల్లోకి రావడం జరిగింది. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి అంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు మీరు. 26,700 ఉన్న సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి నా యూట్యూబ్ ఛానల్ని నేను డిలీట్ చేసేసాను. ఎందుకంటే నేను చేసిన తప్పుల వల్ల ఆ ఛానల్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. అది ఎందుకు వచ్చింది అదంతా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుంటున్నాం. అందుకే కొంచెం మీరు నాలాగా ఆ తప్పులు చేయకూడదని నేను మీకు స్టార్టింగ్ నుంచి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అలాగా మొత్తం మీద అయితే మై ఒపీనియన్ టీవీకి ఒక $30 వచ్చింది. సరే అప్పుడు దాని మీద ఫోకస్ పెట్టకుండా మా పనిలో పడి ఏదో ఎప్పుడో ఒకసారి పెట్టేవని అలా అలా వదిలేసి ఏదో ఎప్పుడు అలా పెట్టినప్పుడు ఏంటంటే రాను ఏమైందంటే యూట్యూబ్ సిస్టమ్ ఏమైపోయిందంటే చాలా స్ట్రిక్ట్ అయిపోయి చాలా వరకు ఛానళ్ళన్నీ కూడా డిలీట్ అయిపోతా స్ట్రైకులు పడతా ఇలా వస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే అన్నీ ఆల్మోస్ట్ మనకు సొంత కంటెంట్ అప్పుడు చేసేవాళ్ళం కాదు. బేసిక్ ఏంటంటే అక్కడ కొంచెం తీసుకొని ఆల్టర్నేట్ కంటెంట్ లాగా మొత్తం ఏదంటే అది ఇదంతా పెట్టడం ఇలా చేస్తూ యూట్యూబ్లో సుమారుగా రావడం జరిగింది. బట్ ఫైనల్లీ ఒక 16 ఛానళ్ళ తర్వాత ఒక ఛానల్ అయితే అనుకోకుండా ఇట్లనే ఒక మామూలుగా కొన్ని మనం వేరే వాళ్ళ కంటెంట్ని కొంచెం మిక్స్డ్ చేసి ఆ కంటెంట్ పెట్టడం వల్ల ఏమైందంటే మొత్తం మీద ఒక 5-6 వేల సబ్స్క్రైబర్లు వచ్చారు. అప్పటికి నేను రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది 2018, 17 ఈ టైంలో రియల్ ఎస్టేట్లోకి వచ్చి రియల్ ఎస్టేట్ మీదన్నా మనం వీడియోలు చేసుకుందాం అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వీడియోస్ పెడతా ఉండేవాడిని. ఈ పెట్టే క్రమంలో ఏమైందంటే ఈ మధ్యలో ఎన్నో ఛానల్ని పెట్టి యాడ్సెన్స్ని ఊరికే యాడ్సెన్స్కి కనెక్ట్ చేసి 1000 సబ్స్క్రైబర్లు కనెక్ట్ చేయడం ఇలా అన్నీ సుమారుగా కనెక్ట్ చేశాను. అప్పటికి 2-3 ఛానల్కి కనెక్ట్ చేసి మళ్ళీ దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం అంత క్లమ్జీగా ఉండేది. మొత్తం ఏ ఛానల్కి యాడ్సెన్స్ కనెక్ట్ చేశానో దేనికి కనెక్ట్ చేశానో ఐడియా ఉండేది కాదు. ఏదో అలా సుమారుగా ఛానల్స్ అన్నిటికీ దేనికి లింక్ అయిందో కూడా ఒక గుర్తు లేదు. ఎందుకంటే ఏదో ఒక రోజేమో మనకు దాని మీద యూట్యూబ్ ఛానల్ చేద్దాం అనుకోవడం, మళ్ళీ దాని లైట్ తీసుకోవడం, దాన్ని ఒక 1000 సబ్స్క్రైబర్ వచ్చిందాక యాడ్సెన్స్ని అసోసియేట్ చేయడం, మళ్ళీ దాన్ని వదిలేయడం. ఇట్లా మొత్తం ఏమైందంటే నాకు తెలియకుండా దాదాపు ఒక 5-6-7-8 యాడ్సెన్స్లు అన్నీ మనం యాడ్ ఆన్ చేసి ఉండడం జరిగిపోయింది. బట్ ఫైనల్లీ ఏమైందంటే ఈ రియల్ ఎస్టేట్ మీద చేసినటువంటి రియల్ ఎస్టేట్ న్యూస్ పేపర్ అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఆల్మోస్ట్ ఒక 27 సబ్స్క్రైబర్లకు వచ్చింది. అలాగే 4000 గంటలు కూడా రీచ్ అయిపోయి 3 ఇయర్స్ పైన అయింది. కానీ ఎంత చేసినా కూడా ఏమవుతుందంటే ఆల్టర్డ్ కంటెంట్ ఉంది అని చెప్పేసి ఇంకొకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకు యాడ్సెన్స్ అకౌంట్ ఉంది. ఇలా ఎంత ట్రై చేసినా కూడా మానిటైజేషన్ అవ్వకపోయేసరికి మనమేమో దాని మీద ఆల్మోస్ట్ చాలా టైం స్పెండ్ చేశాను. దేనికి ఈ రియల్ ఎస్టేట్ న్యూస్ పేపర్ అనే ఛానల్కి చాలా టైం స్పెండ్ చేశాను. ఒక 6 months దాకా దాని మీద టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే నాకు బిజినెస్కి సంబంధించింది అదే కాబట్టి బిజినెస్ వీడియోలు, వెంచర్ వీడియోలు, రియల్ ఎస్టేట్ వీడియోలు అన్నీ దాంతో పెట్టడము, అలాగే కొన్ని పెద్దోళ్ళు చెప్పిన మురళీమోహన్ లాంటి చెప్పిన వాళ్ళ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఛానల్లో పెట్టడం జరిగింది. అవి బాగా రీచ్ వచ్చింది. సబ్స్క్రైబర్లు కూడా దాదాపు 27,000 దాకా పెరిగారు. 26,500 దాకా 27,000 దాకా వచ్చారు. అంతా ఛానల్ బాగానే గ్రోత్ అవుతుంది.
బట్ మానిటైజేషన్ అవ్వడానికి పోతే కింద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాడ్స్ అంటే అకౌంట్ వస్తుంది, అలాగే ఆల్టర్డ్ కంటెంట్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, రెండు సమస్య అయిపోయింది. ఈ నేను ఏం చేయాలో అర్థం కాలే. ఎందుకు, ఆల్రెడీ ఎన్ని సబ్స్క్రైబర్లు ఉంటాయి, ఏమి అన్ని వీడియోస్ కూడా బాగా వెళ్తున్నాయి, 3000, 7000, 10,000 ఇట్లా వీడియోస్ కూడా ఒక్కొక్క వీడియోకి వెళ్తూనే ఉన్నాయి. బట్ ప్రయోజనం లేదు కదా, మన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. ఇట్లా కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ నుంచి ఆల్టర్డ్ కంటెంట్ వాడకూడదు. ఆల్టర్డ్ మీన్స్ ఆల్రెడీ కంటెంట్ యూజ్డ్ కంటెంట్ అంటారు, ఆల్టర్డ్ కంటెంట్ ఓకే, యూజ్డ్ కంటెంట్ వాడకూడదు. అలాగే ఉన్న ఛానల్ అన్ని డిలీట్ చేసేయాలి అని ఫిక్స్ అయ్యి ఒక్క ఛానల్ పెట్టుకుందాం. ఆ ఛానల్లోనే మనకు ఏదైతే మనం అనుకుంటున్నామో దాంతోనే వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యా. సో ఒకరోజు కూర్చొని మొత్తం ఛానల్ అన్నీ డిలీట్ చేసేసా. ఏ ఛానల్ ఏదంటే గుర్తుందో మొత్తం అన్ని ఛానళ్ళు డిలీట్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్న డైరెక్ట్గా నా పేరు మీదనే ఉన్నటువంటి మీరు చూస్తున్న ఈ ఛానల్ ఒక్కటే నాకు స్టార్టింగ్లో మానిటైజ్ అయింది కూడా ఈ ఛానలే. బట్ ఏమైందంటే నేను ఈ ఛానల్ కూడా అప్పుడు ఆ ఛానల్ ఒకటే ఉంచాలని చెప్పి దీనికి డిలీట్ చేసేసిన. ఏది ఇప్పుడు ఈ పేరు మీద ఉన్నటువంటి ఛానల్ని రియల్ ఎస్టేట్ న్యూస్ పేపర్ ఛానల్ ఉన్నప్పుడు ఇంకా అదొక్కటే ఉండాలని చెప్పేసి ఈ ఛానల్ కూడా డిలీట్ చేసేసిన. ఈ ఛానల్ అంటే దీంతో కూడా ఆల్మోస్ట్ ఒక 2000-3000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. కాకపోతే ఏంటంటే యూజ్డ్ కంటెంట్ ఉండేది దీంతో. ఆల్మోస్ట్ ఇట్లా ఒక్క రియల్ ఎస్టేట్ ఛానల్ కోసమని మళ్ళీ ఈ ఛానల్ డిలీట్ చేశాను. ఇప్పుడు అన్నీ మొత్తం ఎన్ని ఛానల్ ఉన్నా సరే ఈ ఛానల్ రియల్ ఎస్టేట్ ఛానల్ అన్నీ డిలీట్లో ఉన్నాయి. కాబట్టి ఇట్లా కాదు, మనమే ఫ్రెష్గా ఒక్కటే ఛానల్ పెట్టుకుందాము, ఆ ఛానల్లోనే కంటెంట్ మనము ఏది ఆల్టర్డ్ కంటెంట్ లేకుండా చేద్దామని ఫిక్స్ అయ్యింది. యూజ్డ్ కంటెంట్ లేకుండా. ఇటువంటి సిచ్యువేషన్లో ఏమైందంటే నేను సినిమాకి సంబంధించిన కొన్ని పాటలు రాసే నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి నేను కొంతమంది సలహా అడిగితే కొంతమంది ఏఐ కంటెంట్ చేసే వాళ్ళు ఏం చేశారంటే, మీరు సొంతంగా పాటలు రాస్తే ఇప్పుడు మీకు ఒక మంచి నాలెడ్జ్ ప్రకారం ఏఐతో ఉపయోగించి మ్యూజిక్ కూడా కొట్టచ్చు అని చెప్తే వాళ్ళ మాటిని మళ్ళీ నేనేం చేశానంటే ఈ ఛానల్లో నేను ఏదైతే అనుకున్నానో ఈ ఛానల్లో ఒక 30 వీడియోలు నేను సాంగ్స్ని రాసి ఆ వీడియోస్ని ఇక్కడ ఇందులో పెట్టడం జరిగింది. బట్ ఏంటంటే మీకేమి పెట్టినా కూడా ఏంటంటే కాపీ రైట్ కంటెంట్ ఏం రాలేదు, సంతోషించాను రాలేదని చెప్పి. బట్ నాకు తెలిసిన కొంతమంది యూట్యూబర్లు కేవలం ఇప్పుడు సాయి కృష్ణ అని మీకు యూట్యూబ్లో వస్తారు, నేను ఆయన అడిగాను ఇలా నేను పెడుతున్నాను, మరి ప్రాబ్లం ఏంటంటే అలా దయచేసి ఎంకరేజ్ చేయొద్దంటే మీకు మీ ఛానల్ పోతుంది అది ఇదని చెప్పడం జరిగింది. సరే ఎనీవే అని చెప్పేసి నేనైతే ఆ కంటెంట్ ఏం డిలీట్ చేయకుండా సరే ఇంకేం చేద్దాం, యూట్యూబ్లో ఏం కంటెంట్ పెడదామని ఆలోచిస్తున్నప్పుడు సరే చాలామంది ఏంటంటే నేను కూడా బిజినెస్ చేస్తున్నాను కాబట్టి అప్పటికి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఏది రెఫర్ కాన్సెప్ట్ అని చెప్పేసి మంది బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఇది పార్ట్ టైం ఎవరైనా సరే ఇన్కమ్ సంపాదించుకోవడానికి రెఫర్ చేసి డబ్బులు బాగా సంపాదించని చెప్పి మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. దానికి సంబంధించిన యాప్ కూడా ప్లేస్టోర్లో ఉంది. సో ఇలా కొంతమంది చెప్పిన డెసిషన్ మీకు నిజంగా ఆ సాంగ్స్ని ఆల్టర్డ్ కంటెంట్ అంటాం. అంటే మనం ఆల్రెడీ ఏఐని ఉపయోగించిన మ్యూజిక్తో మనం సొంతంగా రాసిన పాటలు పెట్టడం ఆపేసాను. అంతటితో ఆపేసి అక్కడి నుంచి ఏం చేశానంటే బిజినెస్ వీడియోస్ని పెట్టడం జరుగుతూ ఉంది. సో బిజినెస్ వీడియోస్ పెట్టడం వల్ల ఏమంటే ఛానల్ కూడా చాలా 1 మంత్ 1.5 మంత్లో దాదాపు 800-900 నియర్ బై మనకు సబ్స్క్రైబర్లు కూడా వస్తున్నారు, గంటలు కూడా మంచిగా డ్యూరేషన్ పెరుగుతూ ఉంది. సో ఇంకా సరే అని చెప్పేసి ఇలా వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ఎవరన్నా యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు ఏ నెంబర్ ఆఫ్ ఛానల్స్ని అసలు మీరు చెయ్యకండి, 1, 2. ఎందుకంటే మీకు తర్వాత ఏమవుతుందంటే మీరు చేసిన ఛానల్కి మీకు యాడ్సెన్స్ యాడ్ అయ్యి ఉండేది మీకు గుర్తుండదు. మీకు ఏమొస్తుందంటే దాదాపు ఇప్పుడు 4000 గంటలు వచ్చి 1000 సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత మీకు మానిటైజేషన్కి మీకు ఛానల్కి ఏమొస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ అకౌంట్ వస్తుంది, అక్కడ దెబ్బిపోతారు. సో అందుకని నేను పడ్డ ఇబ్బంది మీరు పడకూడదని ఒకే రీజన్తో నా ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మీకు నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఉండేది ఒకే ఒక ఛానల్, అది ఇదే ఛానల్. 2-3 అసలు ఛానల్ ఏం లేవు, అన్నీ డిలీట్ చేసేసిన ఛానల్స్ అన్నీ. ఇప్పుడు ఫ్రీగా ఉన్న ఒకే అకౌంట్ ఒకే ఒక ఛానల్లోనే సంబంధించిన కంటెంట్, బిజినెస్ సంబంధించిన కంటెంట్, అలాగే సినిమాకి సంబంధించిన కంటెంట్. అంటే నాకు ఏ రంగాల్లో అంటే నాకు 3 రంగాల్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది, బిజినెస్, రియల్ ఎస్టేట్, సినిమా. ఈ 3 రంగాలకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ అంతా నాకు తెలిసింది నేను ఇక్కడ కంటెంట్ రూపంలో వీడియోలు పెడుతూ ఉన్నాను. సో కాబట్టి మీరు కూడా ఏంటంటే ఎక్కువ ఛానల్ దయచేసి ఓపెన్ చేసి మీరు ఇబ్బందులు పాలవుతుంది. ఎందుకంటే ఎంత టైం వేస్ట్ అవుతుందంటే అంత టైం వేస్ట్ అవుతుంది. అదే మీరు ఒకే ఛానల్ మంచిగా దాన్నే ఒక మంచి కంటెంట్తో మీరే ఎప్పటికైనా మీరు కనపడి ఉండేది వీడియోలలో పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే కనపడకుండా చేయొచ్చు కానీ దానికి మీ వాయిస్ కానీ ఏదన్నా కానీ యాడ్ అయి ఉండాలి. సో అట్లా ఒక మంచి
ఛానల్ని పెట్టుకొని 1 లేదా 2 ఈ 2 పెట్టుకొని మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ ఛానల్ ఓపెన్ చేయకండి. ఎందుకంటే తర్వాత ఎట్లాగైనా ఆ ఛానల్ని డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా టైం వేస్ట్ అవుతుంది. యూట్యూబ్ ఎంత టైం తింటుందంటే అంత టైం తింటుంది. మీకు 1000 సబ్స్క్రైబర్ రావడానికి మీకు ఎంత కష్టపడాల్సి వస్తుందో తర్వాత మీకే అర్థమవుతుంది. తెలిసి ఉంటుంది, నాకు తెలిసి యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి. సో ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో చాలా అయితే మీరు 1, 2 ఛానల్ మాత్రమే ఉంచుకోండి. అవసరమైతే మీకు యూట్యూబ్లోని అడగండి, యూట్యూబ్ గురించి అడగండి. ఇట్లా ఎట్లా చేయాలి, ఎట్లా మనం దీన్ని ముందు చూపుతూ మనం ఛానల్ క్రియేట్ చేసుకోవాలని చెప్తే చాలా వరకు ఆల్రెడీ మధురాక్ అని ఒకతను యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడతారు. సాయి కృష్ణ అని చాలామంది ఉన్నారు. వాళ్ళు కావాలంటే కామెంట్ అడిగి వాళ్ళ యొక్క వీడియోలు ఫాలో అయినా కూడా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. సో కాబట్టి నేను చేసిన పొరపాటు మీరు చేయకుండా కరెక్ట్గా డెసిషన్ తీసుకొని యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మన వీడియోని చూసింటే మీకు నచ్చే ఉంటుంది. దయచేసి లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.